ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను లైవ్లో చెప్పాను కదా, ఈరోజు వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నానని వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మొత్తం చూసినాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరేమంటే సగం వరకు చూసి మిగిలిన కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమైద్ది. అయితే నా మీద నాకే విరక్తి, జీవితం మీద విరక్తి వచ్చే రోజులు వచ్చినాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా విసుగ్గా ఉంది నా మీద నాకే. ఇంకా లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను కదా, ఇప్పుడు స్కానింగ్కి అయితే వెళ్ళాలి. తీరా స్కానింగ్కి వెళ్ళేలోపు మళ్ళీ పీరియడ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ ఎందుకు షేర్ చేయాలి? ఇవన్నీ చెప్పడం వల్ల మాకేంటి యూజ్ అనుకోవద్దు. చాలామంది ఈ విషయాలు ఏమి షేర్ చేసుకోరు. షేర్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు సీక్రెట్గా ఉంచుకోవాలి అనుకుంటారు. నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా పీసీఓడి రిలేటెడ్ వీడియోస్ పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళ కామెంట్స్ చూస్తే నాకు ఎంత బాధేసిందో. నేనే కాదు, నాకంటే ఇంకా ఎక్కువ ఫేస్ చేసేవాళ్ళు, లేదంటే నాలాగా ఫేస్ చేసేవాళ్ళు, కొంచెం రకరకాల స్టేజెస్లో ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు. అవి కాదన్నట్టు ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్, అలా చాలా వీడియోస్ చూసాను. కాబట్టి నేనైతే ఇప్పుడు నా లైఫ్లో నాకు ఏదైతే జరుగుతుందో అది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇది షేర్ చేసుకోవడం వల్ల అందరు చూస్తారు, అందరికీ తెలిసిపోయింది. సో షేర్ చేసుకోకపోవడమే మంచిది. కానీ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అర్థమైంది కదా. కనీసం ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది, ఏదో ఒక మోటివేషన్ వస్తుంది అని మాత్రమే నేను ఇక్కడ నా వీడియోస్ అనేది, నా లైఫ్ అంతా కూడా మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల నాకేమి సింపతి గెయిన్ అవుతుందనో ఏమీ కాదు. సో అది యూజ్ అవుతుంది. చాలామంది మంచిగా పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అసలు ఏమైంది ఏంటి అనేది వీడియో అంతా చూడండి. నాకు ఇప్పుడు పెద్ద బాంబు పడింది నెత్తి మీద. నాకైతే సర్జరీ అంటున్నారు. అసలు ఎందుకు ఈ సర్జరీ? ఎక్కడ లేని సమస్యలన్నీ నాకు నా గర్భసంచి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి ఎంత ఏడుపు వస్తుందో. మాట్లాడుతున్నాను కానీ లోనంతా చాలా చిరాగ్గా, చాలా విసుగ్గా ఉంది. అయితే ఇదంతా నాకు మార్నింగ్ టైంకి తెలీదు. మార్నింగ్ లేచేసరికి నాకు ఫుల్ చిరాగ్గా ఉంది. నా మీద నాకే విరక్తి. ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మెడిసిన్స్ వాడుతున్నా, నాకు ఎందుకు క్యూర్ అవ్వట్లేదు? ఎందుకు ఇట్లానే అవుతుంది? దీనికంటే అసలు తీసి పారేస్తే పోయిద్ది. ఎందుకు ఉంచుకోవడం కంటే తీసేయడం బెటర్ కదా అనిపిస్తుంది నాకు. అలా అని చెప్పి తీసేసిన ప్రాబ్లమ్సే, ఉంచుకున్న ప్రాబ్లమ్సే. ఏం ప్రాబ్లమ్సో ఏంటో. నాకు ఇంకా బాడీలో అంత బాగానే ఉంది కానీ యూట్రస్ మాత్రమే ఎందుకు ఇంత ప్రాబ్లం, ఎందుకు నన్ను ఇంత వేధిస్తుందో నాకు అర్థం కావట్లేదు. దానిలో ఎన్ని రకాల సమస్యలు ఉండాలో అన్ని రకాల సమస్యలు నాకే ఉన్నాయి ఏంటా అనిపిస్తుంది. పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియం, ఇన్ఫెక్షన్స్, అది ఇది బ్లా 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 బ్లా. ఇప్పుడు ఇంకొక కొత్తది. అది ఏంటి ఆ కొత్తది అని చూడాలి అంటే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే రిపోర్ట్స్ అవన్నీ నాకు అప్పుడే వచ్చాయి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఈరోజు గోధుమ పిండి అట్లయితే వేసేసుకున్న తర్వాత హవికి పెట్టి నేను తిన్నాను. ఇంకా చూసారు కదా, స్నానం కూడా చేయించుకోకుండా ఫుల్ ఏడ్చి పడుకున్నాడు. ఆ రకంగా 10 మినిట్స్ కూడా పడుకోకుండా దిగేశాడు. దిగిన తర్వాత హవికి కూడా ఫ్రెష్ చేంజ్ చేసా. ఇంకా బట్టలు కూడా నైటే వాష్ చేసా. వాషింగ్ మిషన్ పని చేయట్లేదు కదా. వాషింగ్ మిషన్ పని చేయని దగ్గర నుంచి ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేసుకుంటున్నా. ఒకేసారి చాలా అయిపోతే కష్టం కదా, ఇంకా పిల్లడితోటి. పైగా ఆరడం కూడా ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుండట్లేదు. అందుకని చెప్పి ఇక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా. కానీ చాలా బాధగా ఉంది. అసలు ఏంట్రా బాబు ఈ సమస్యలు? నా జీవితం ఇంక ఇంతేనా ఏంటి? అసలు దీనికి సొల్యూషనే లేదా? ఎందుకు ఇట్లా అవుతుంది? ఇంకా పిచ్చిగా తినే వాళ్ళందరూ బాగానే ఉన్నారు. పిచ్చిగా అంటే నేను ఎవరినో ఏమో అనట్లేదు. వాళ్ళకి దేవుడు అంత అదృష్టం ఇచ్చాడు. మనకెందుకు ఎంత మంచిగా తినాలి, అది ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినా ఇట్లాగే అవుతుంది. అసలు ఏంటి? అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. అసలు చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది. జీవితం మీద ఫ్రస్ట్రేషన్గా ఉంది. కానీ ఏం చేస్తాం, ఏమీ చేయలేం. ఇంకా దేనికి ఆనందం పడాలి అంటే, నాకు ఇన్ని సమస్యల్లో నాకు ఒక బాబునిచ్చాడు దేవుడు. దానికి నేను సంతోషించాలి. ఇంకా అంతకుమించి దేనిలోనైనా మనం పాజిటివ్గా తీసుకొని దానిలో ముందుకు వెళ్ళిపోవాలి. బాధపడతా కూర్చున్నాం అనుకోండి, ఏమీ యూజ్ లేదు. ఇంకా దానివల్ల ఎక్కువ స్ట్రగుల్స్ అవ్వడం తప్ప ఏదైతే ఉందో దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడమే. ఇట్లా ఏదైనా అయినప్పుడు కొంచెం బాధేస్తుంది. ఒక 2-3 రోజులు బాధపడి తర్వాత నార్మల్ అయిపోవాలి. తప్పదు, ఏం చేయలేము. ఇంకా అట్లాగే అక్కడే ఆగిపోలేం కదా. సో మీరు కూడా స్ట్రెస్ తీసుకోకుండా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ వెయిట్ లాస్ కూడా నేను చెప్పాను కదా, 2 kgs తగ్గాను అని చెప్పి. ఇంకా అసలు తగ్గట్లేదు. నేను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బీభత్సంగా ఉండి ఓవర్గా తినేస్తున్నాను. నాకు బాగా తినేసేయాలి, ఏదో ఒకటి తినేయాలి, స్వీట్స్ తినేయాలని రకరకాలుగా అనిపిస్తుంది. నాతోటి తాండవం చేపిస్తుంది. హార్మోన్స్ అయితే బాగా తాండవం చేపిస్తున్నాయి నన్ను. ఒక బాధ కాదులేండి, రకరకాల బాధలు ఉన్నాయి.
చాలా బాధలే ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ బాధలు అంటే మళ్ళీ ఇంట్లో బాధలు అనుకున్నారు. ఇంట్లో బాధలు ఏం లేవండి, అంత బాగానే ఉంది. నా కడుపులో బాధలే, నా కడుపులో బాధలు తట్టుకోలేకపోతున్నాను నేను. నాకు చాలా ఏడుపు వస్తుంది. ఇంక చూసారు కదా 12 o'clock కూడా కాలేదు, అన్నం తినేస్తున్నాను. ఇక అట్లా ఉంటుంది. ఏదో ఒకటి తినేసేయాలి అనిపిస్తుంది. అంతకుముందు ఎంత డెడికేటెడ్గా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయగలిగేదాన్ని, ఇప్పుడు అస్సలు చేయలేకపోతున్నా. బాడీ సహకరించట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా అన్నం తినేసాక అన్నీ క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ అయిపోయింది. ఇంకా మీరు ఇట్లాగే సూపర్ ప్యాక్ తెచ్చుకుంటారా లేదంటే బాటిల్స్ కొనుక్కొచ్చుకుంటారా? నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది. చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు మనము. ఇది నాకు ఒక 3-4-5 టైమ్స్ వస్తుంది. 4-5 టైమ్స్ వస్తే ఒక్క బాటిలే నాకు 1.5 month దాకా వస్తుంది. అంటే 6-7 months దాకా మనకు ఒకటే సరిపోయిద్ది. దీనికి మళ్ళీ buy 1 get 1 ఫ్రీస్ ఉంటాయి డీమార్ట్లో. ఇట్లాంటివి అయితే మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా సేవ్ చేసుకోవాలి, ఇంట్లో ఏదైనా ఆదా చేయాలి అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చిన్నయే అనుకుంటాం కానీ ఆ చిన్నయే ఒక్కసారిగా చాలా అవుతాయి. చిన్న కలిపితేనే కదా చాలా డబ్బులు అయ్యేది. అట్లాగా ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. మన సంసారం మనం ఇది చేసుకోవాలి. ఇంకా స్ప్రౌట్స్ నిన్న నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఇట్లాగైతే అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా మంచిగా మొలకలు వచ్చేస్తాయి. ఇవి నాకు 2 days వచ్చేస్తాయి. ఇంకా ఇవాళ తినేసి కొన్ని ఇట్లాగే బయటే పెడతాను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టను. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 days వరకు నాకు ఫ్రెష్గానే ఉంటాయి. 3rd day దాకా నేను ఎప్పుడు ఉంచుకోలేదు కాబట్టి నాకు తెలీదు. ఇంకా తలకు కూడా మంచిగా నూనె పెట్టేసుకున్నా. ఫుల్ హెడ్ఏక్ అనిపించింది నిన్న, అందుకే హెడ్ఏక్ అనిపించి నూనె పెట్టేసుకున్నా. అవి కాసేపు పడుకున్నాడు. నేనేమో ఒక చెత్త సినిమా చూసా, గుడ్ బ్యాడ్ అగ్లీ అంట. అసలు ఎంత టైం వేస్ట్ అనిపించిందో, మరీ ఓవర్గా ఉంది సినిమా, అస్సలు నచ్చలేదు. రోజుకి ఏదో ఒక మూవీ చూస్తున్నా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఏం రిలీఫో ఏమో లేండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే 4 o'clock అయిపోతుంది. మా వారు వస్తారు, ఎర్లీగానే వస్తారు. ఇవాళ స్కానింగ్కి వెళ్ళాలి. 6 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాము. 5-5:30 కల్లా వస్తానని చెప్పారు. అంతలోపు నేను కుకింగ్ కూడా చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎంతసేపు పట్టిద్దో ఏమో తెలీదు. మళ్ళీ వచ్చినాక వంట చేయాలి అంటే అస్సలు ఓపిక ఉండట్లేదు. బయటికి వెళ్ళొచ్చి ఒక్క చిన్న పని చేయాలి అని చెప్పిన. ఇంకా మొన్న ఎలాగో చిక్కుడుగాయలు తీసుకొని వచ్చాం కదా, ఇంకా చిక్కుడుగాయలు అయితే ఒలుచుకుంటున్నా. చిక్కుడుగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానంటే వండుకోవడం ఫాస్ట్గా అయిపోయింది. ఇది కూడా ఇవాళ కాదు, రేపటి కోసం ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ములక్కాయలు ఉన్నాయి, అవి వండాలి, ఎండిపోతున్నాయి. అందుకని చెప్పి ఇంతలోపు నేను నా పనిలో ఉంటే అవి చూసారా ఏం పనులు చేస్తున్నాడు. కార్డ్స్ అన్ని తీసేసి చెప్పమంటాడు, చెప్తేనేమో వినడు. ఇంకా కార్డ్స్ అన్ని తీసి నాకు చూపించి నన్ను అడుగుతున్నాడు అనమాట. నాకు టెస్ట్ అనమాట, ఈ కార్డ్ ఏంటి ఆ కార్డ్ ఏంటి అని చెప్పి. అసలు మనకి ఓపిక లేనప్పుడు పిల్లలు ఏ చిన్న పని చేసినా ఇంకా నీరసం వచ్చేసిద్దా ఏంటో అర్థం కాదు. విడిగా బాగానే ఉన్నప్పుడు ఏం చేసినా ఏమనిపించదు. కానీ నాకు అసలు ఫుల్ బ్యాక్ పెయిన్, అసలు నీరసము, స్టమక్ పెయిన్, అసలు ఎలాగో ఉంది. మనసు అంతా, బ్రెయిన్ అంతా, బాడీ అంతా రకరకాలుగా ఉంది. సో కానీ తప్పదు. ఇంట్లో పనులు అయితే అసలు నేను ఆపను. అలా రెస్ట్ తీసుకొని పడుకున్నాం అనుకో, పనులు అవ్వవు కదా. అప్పటికి మా వారికి కుదిరినంత వరకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. ఇంకా ఆయనకి కుదరదు కాబట్టి నేను కూడా ఏమి కంప్లైంట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు లైఫ్లో అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. హెల్త్ బాగున్నా బాగోపోయినా ఇంట్లో పనులు అయితే ఆడవాళ్ళకి అస్సలు తప్పదు. ఇది చిన్నప్పుడైతే మనం ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. మనకే ఒక బాబు ఉన్నాడు, నాకే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకైనా టైం టు టైం అన్నీ పెట్టుకోవాలి కదా. అందుకని ఇంక అన్నీ తీసేసి క్లీన్ చేసేసి ఇవన్నీ తీసేసిన. నా చాపర్ బోర్డ్ చూసారా, 2 ముక్కలైన దాన్ని మాత్రం వదలడానికి మనసు ఒప్పట్ల. స్టీల్ చాపింగ్ బోర్డు అయితే ఆర్డర్ పెట్టాము ఈసారి. స్టీల్ అయితే పాడవద్దులే అని చెప్పి. అంతకుముందు అసలు అవి చిన్నగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వాడేవాళ్ళం. తర్వాత ప్లాస్టిక్ అస్సలు మంచిది కాదని చెప్పి నేను డీమార్ట్లో చాపింగ్ బోర్డు తెచ్చుకున్నా. ఇది వుడంది, బట్ ఇదేంటో ఇరిగిపోయింది. కానీ ఇది నాచు కూడా పడుతుంది. నేను అప్పుడే చూశాను కానీ సర్లే ఇది పాడే నాకు కొనుక్కోవచ్చులే, ఎందుకు ఇప్పుడే మనీ వేస్ట్ అని చెప్పి నేను అలా ఆగిపోయాను. ఇంకా అనుకోకుండా అది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి కూడా 1 week అయ్యింది. అట్లాగే జాగ్రత్తగా వాడుతున్నా. ఆర్డర్ రావాలి కదా, ఇంకా ప్లాస్టిక్లో కట్ చేయడం కంటే దీన్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి ఇక్కడ చిక్కుడుకాయలు కట్ చేసిన తర్వాత చాలా చెత్త వచ్చేసింది. దానికి తోడు మా బాబు ఉన్నాడు కదా, అవి పడేయడం, ఈ పీకేసేయడం. నేను ఏ పని చేస్తే అదే చేస్తానంటాడు. ఇక చూడండి చీపురు పట్టుకొని వస్తాడు. ఇంకా మళ్ళీ కట్ చేసిన అట్లా ఏడబడేస్తాడు రా బాబు అని చెప్పి గబగబా ఇంకా నేను ఎత్తేసుకుంటుంటే చీపురు కూడా ఇడంట. ఇంకా లాస్ట్కి చేతితో ఎత్తేసుకోవాల్సి వచ్చింది. పిల్లలతో మనం పర్ఫెక్ట్గా అన్ని పనులు చేయాలి అంటే అవ్వదు. ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఫస్ట్లో అయితే నాకు భలే కోపం వచ్చేది. ఇప్పుడైతే నాకు చాలా వరకు మార్చుకున్నాను. ఓకే పిల్లలు ఇంతే, మనం కోపడిన వాళ్ళు ఏం మారరు. మనం కోపడి అరిస్తాం అనుకోండి, వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా అవుతారు తప్పించి అస్సలు వినరు అన్నమాట. మనం సైలెంట్గా అయిపోయి చిన్నగా చెప్పామంటే ఖచ్చితంగా వింటారు. 1-2-3 సార్లు వినకపోయినా 4-5 సార్లు తర్వాత అయినా వింటారు. మనం కోపడడం వల్ల మాత్రం వాళ్ళు ఇంకా రూడ్గా బిహేవ్ చేస్తారు, రూడ్ అయిపోతారు. అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అన్ని ఎక్స్పెరిమెంట్స్ మనం ఫస్ట్ బేబీ మీద చేస్తాం కదా. ఫస్ట్ బేబీస్
అన్నీ కొత్త కొత్త విషయాలు చాలా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళతోనే అవుతుంది. సెకండ్ బేబీకి ఇంత ఉండదు అనమాట, ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్డ్ అవుతాం. అంత లవ్ కూడా ఉండదు చెప్పాలంటే, ఫస్ట్ బేబీకి ఉన్నంత లవ్ అని నాకు అనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి. ఇంకా నేను అవన్నీ క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా చిక్కుడుగాయలన్నీ ఎత్తేసి ఇంకా ఒక పక్కన కూర అయితే స్టార్ట్ చేశాను. కూర వేసి మగ్గేలోపు మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పి, కూర ములక్కాయ టమాటా ఉడకడానికి టైం పడుతుంది కదా, ముందైతే నేను తాలింపు వేసేసి ఉల్లిపాయలు వేసి దానిలో ములక్కాయలు వేసి ములక్కాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటాను, అప్పుడు కారం వేసుకుంటా, ఉప్పు పసుపు అయితే ఇప్పుడు వేసేసుకున్నాను. అందరూ ఇంతే చేస్తారు అనుకుంటా. ఫస్ట్లో అయితే నాకు తెలిసేది కదా, అన్నీ కలిపి వేసేసేదాన్ని. ములక్కాయలు అస్సలు ఉడికి కాదు. అబ్బా పెళ్ళైన కొత్తలో నా వంటలు నాకు ఇప్పుడు తలుచుకుంటే నాకే బాధ వేస్తుంది. మా ఆయన అసలు ఎలా తినేవాడా ఏంటా, ఎన్ని కష్టాలు పెట్టాను మా ఆయన్ని అని చెప్పి. కానీ అసలు ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు, ఎప్పుడైనా ఒకసారి అసలు బాగాలేదనేవాళ్ళు అంతే, లేదంటే అసలు ఏమనేవాళ్ళు కాదు. ఇంకా పైగా నాకు అంత బాగా రావు కాబట్టి మా ఆయన చేసేసేవాళ్ళు. అప్పుడు టైం ఉండేది, కొంచెం టైం ఉండేది, నేర్పించేవాళ్ళు. ఇప్పుడైతే అసలు టైమే లేదండి, అస్సలు టైం లేదు. ఈ జాబు ఈ తిరుపతి వచ్చిన దగ్గర నుంచి కరెక్ట్గా నాకు ఎప్పుడైతే హెల్ప్ కావాలో బాబుని చూసుకోవడానికి వీటికి, అప్పుడే మా ఆయనకి టైం లేదనమాట. చాలా బాధపడతా ఉంటాను నేను కానీ మా వారు కానీ. అయ్యో బాబు చిన్నప్పుడు చేసే అల్లరి అన్నీ మిస్ అయిపోతున్నా, నాకు అసలు టైం ఉండట్లేదని మా ఆయన కూడా చాలా బాధపడతారు. అయితే నిన్నటి వీడియోలో రెంట్ హౌసా ఓన్ హౌసా, మీ కిచెన్ చాలా బాగుంది అని అన్నారు. మాది రెంట్ హౌసేనండి, మేము ఇక్కడికి వచ్చి 2 years అయింది. మాది నేటివ్ వచ్చి విజయవాడ. రెంట్ హౌసే కానీ కిచెన్ బాగుంటుంది, ఏదైనా మనం సర్దుకోవడంలోనూ కూడా ఉంటుంది. బట్ మాకు ఓపెన్ కిచెన్ రావడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు. చెప్పాను కదా చాలాసార్లు, మేము ఇల్లు ఖాళీ చేసేది చాలా మిస్ అవుతాం. కాకపోతే రెంట్ హౌసెస్ అంటే తెలిసిందే కదా, ఓనర్స్తో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఓనర్స్ అయితే అంత మంచిగా ఏమి ఉండరండి, కొంచెం స్ట్రగుల్గానే ఉంటుంది. కానీ ఇల్లు అయితే బాగుంటుంది, ఇంకా మనం మెయింటైన్ చేసుకునే దానిలో కూడా ఉంటుంది, చాలా కష్టమే ఉంటుంది. మెయింటెనెన్స్లో కష్టం ఉండదండి, రెంట్ హౌసెస్లో చాలా కష్టాలు ఉంటాయి. చాలా ఇళ్లల్లో ఉన్నాం కానీ ఈ ఇంట్లో లాగా అయితే ఇంకెక్కడా లేదు. ఏంటి అనేది ఇల్లు ఖాళీ చేసినప్పుడు చెప్తా, ఇక్కడ మేము ఫేస్ చేసే ఏంటి అనేది. ఇప్పుడు చెప్పాను అనుకో బాగుండదు, ఓనర్ చూసారనుకోండి బాబోయ్, అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా హవి చూసారు కదా, జశ్వంత్ ఏది చేస్తే అదే చేస్తాడు, పిల్లలు ఏది చేస్తే అదే చేస్తాడు, మేము ఏది చేస్తే అదే చేస్తాడు. నేనేమో ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నా, అప్పటికే టైం 4:30 దాకా అయ్యింది. వీళ్ళు ఆడుకుంటున్నారు, ఇల్లులన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ హవికి వేడి నీళ్ళు పెట్టాలి, మళ్ళీ అన్నం వండేసేయాలి. మళ్ళీ అక్కడ స్కానింగ్ 6 o'clock అన్నారు, కానీ లాస్ట్ టైం కూడా మేము జనవరిలో సేమ్ అక్కడికే వెళ్ళాము. అక్కడ స్కాన్ చేయడానికి 20 minutes తీసుకుంటారు, దానికంటే ముందు 1 hour 2 hours అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా హవితోటి వెళ్తున్నాం కాబట్టి అన్ని కుక్ చేసేసుకొని వెళ్తే వచ్చేటప్పటికి ఎంత లేట్ అయినా సరే రాగానే గబగబా తినేసేయచ్చు, లేదంటే చాలా కష్టమైపోయింది. నేను ఎప్పుడైనా అంతే బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాగే ముందే ప్లాన్ చేసేసుకుంటాను, ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడని కాదు, నేను ప్రెగ్నెన్సీలో అయినా ఎప్పుడైనా నేను ఇంతే. ఇంకా ఎందుకంటే మనం ఖచ్చితంగా తినాలి కదా, తినడం వల్ల వచ్చి ఆ కడుపు మాడిపోతా ఉన్నప్పుడు వండుకోవడం అదంతా నాకు నచ్చదు. అందుకే ఫుడ్ విషయంలో మాత్రం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. మా ఇంట్లో వాళ్ళకైనా మా అబ్బాయికైనా నాకైనా సరే, నాకు కూడా తెలిసిందే కదా నేను ఎర్లీగా తినాలి, ఇంకా అందుకని కూడా కొంచెం ఫాస్ట్గానే తినడానికి ట్రై చేస్తాను. ఈ పిల్లలు వచ్చేసరి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా హవికి అయితే ఆటలు. క్లైమేట్ కూడా ఎండగా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు నీడగా ఉంటుంది, ఒకరోజు వర్షంగా ఉంటుంది. అసలు ఏం కాలమో ఏమో తెలియట్లేదు, రకరకాలుగా అయితే ఉంటుంది. వర్షాలు పడి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా కూర కూడా అయిపోవచ్చింది. ఇంకా ఒక పక్కన నేను హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేసి ఆ బియ్యం కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా హవికి నీళ్లు పోసేయాలి. మా వారు కాల్ చేశారు, స్టార్ట్ అయ్యి వస్తున్నాను అని చెప్పి. ఇంకా ఆయన వచ్చేలోపు హవికి ఫ్రెష్ చేసేస్తాను. హవికి ఇప్పుడే ఎందుకు స్నానం చేపిస్తున్నానంటే, ఇందాక సిరప్ వేస్తే ఒళ్ళంతా పోసుకున్నాడు. అయినా పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అయ్యి వెళ్తేనే బాగుంటుంది. మనం అంటే పెద్దవాళ్ళం ఎలాగో నీట్గానే ఉంటాము, వాళ్ళు ఏంటంటే ఆడుకుంటారు, దొర్లుతారు, గొడవ చేస్తారు కదా, అల్లరి చేయడం, ఏదో ఒకటి పూసుకోవడం, అట్లా పిచ్చిగా ఉంటారు. అట్లాగే తీసుకెళ్తే బయటికి బాగుండదు కదా. ఇంట్లో అంటే పర్వాలేదు ఎట్లా ఉన్నా సరే. గుషులు పోసుకుంటావా నానంటే అని చెప్పి రెడీగా ఉంటాడనమాట. ఆడుకోవచ్చు కదా బాత్రూంలో మంచిగా బకెట్ దగ్గర అని చెప్పేసి బాగుంటుంది. నాకేమనిపిస్తుంది అంటే పిల్లల లైఫ్ చాలా హ్యాపీ లైఫ్, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు, ఏ బాధ తెలీదు, హ్యాపీగా ఉంటారు, కష్టాలు తెలీదు. మనం కూడా చిన్నగా ఉంటే బాగుండే, చిన్నగా ఉన్నప్పుడేం పెద్ద అయిపోవాలనుకుంటాం. ఏంట్రా బాబు పెరిగిన దగ్గర నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా కొంతమందికి దేవుడు రాసేస్తాడో ఏమో, ఏదైనా మంచికేలేండి, చిన్న ప్రాబ్లమ్స్ అయినేమో. సో ఏది జరిగినా మన మంచిగా. ఫైనల్గా మా వారు రానే వచ్చారు, హవికి ఫ్రెష్ చేసేసాను. నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు స్కానింగ్కి వెళ్ళాలి. అలా ఆల్రెడీ నిన్న కాల్ చేశారు, ఇవాళ మార్నింగ్ కూడా కాల్ చేశారు. మీరు 6 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పి నేను చెప్పాను కదా, నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన రోజే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నానని చెప్పి వాళ్ళు ఒకసారి రిమైండర్ లాగా కాల్ చేసి అడిగారు. వస్తామని చెప్పాను. ఇంకా మా వారు వచ్చేసరికి బెండకాయ కూర కూడా
ములక్కాయ కూర కూడా అయిపోవచ్చింది. అన్నం కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకో 2 minutes అయితే అయిపోయింది. ఇంకా మా వారు కూడా కొంచెం ఫ్రెష్ అయిపోతానన్నారు. అందులో కరెక్ట్గా నాకు పని అంతా అయిపోయింది ప్రశాంతంగా. ఎప్పుడైనా ఇట్లా ప్లాన్ చేసుకుంటానండి. అసలు మా ఇంట్లో నా వల్ల అసలు ఎప్పుడు లేట్ అవ్వదు, మ్యాక్సిమం మా ఆయన వల్ల లేట్ అయింది తప్పించి. ఎక్కడైనా ఆడవాళ్ళు లేట్ చేస్తారు కదా, కానీ నేను కొంచెం ఫాస్ట్గానే పనులన్నీ చేసుకుంటాను. ముందు నుంచే ప్లాన్గా ఉంటా, లాస్ట్ మినిట్లో హడావిడి అట్లా చేయను అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్ అయినా ముందే అన్నీ తీసి పెట్టుకోవడం, అట్లా అన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నాను. అక్కడ ఎలాగో స్కానింగ్ అప్పుడు వాటర్ బాగా తాగమని చెప్తారు. సరే ఉంటుందిలే. అవి కూడా ఏంటో నోస్ బాగా మళ్ళీ రన్నింగ్ అవుతుంది. నిన్న యాపిల్ పెట్టేసా, దానివల్ల అసలు ముక్కులు కారిపోతున్నాయి. అందుకని సరే హాట్ వాటర్ తీసుకొని వెళ్దాం. అక్కడ అవి అడిగిన బయట వాటర్ ఎందుకులే, ఎవరు ఎట్లా తాగుతారో అనిపిస్తుంది. నాకు బయటకు వెళ్ళినప్పుడు గ్లాసెస్లో వాటర్ అది తాగాలనిపించింది, ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి అంతే, ఎందుకో నచ్చదు నాకు. ఇంకా అందుకే నేనే క్యారీ చేసుకుంటా. పైగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనం క్యారీ చేసుకోవడమే బెటర్. పైగా అసలు ఇప్పుడు వైరల్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది బయట. అసలు బాగుండట్లేదు అబ్బా బయట. అసలు ఊరికే బయటికి వెళ్ళి వస్తేనే జ్వరాలు, దగ్గులు, జలుబులు అట్లా వచ్చేస్తున్నాయి. ప్రతి చిన్నదానికి కూడా బాడీ అస్సలు ఇమ్యూనిటీ అనేది ఉండట్లేదేమో అందరికీ అనిపిస్తుంది. కరోనా వచ్చిన దగ్గర నుంచి మరీ వీక్ అయిపోయామేమో అనిపిస్తుంది. ఇంకా అన్నం కూడా బార్లిచ్చా, కూర కూడా తీసేస్తా, పని అంతా అయిపోయింది. ఇంకా హాస్పిటల్ బ్యాగ్ తీసుకొని రెడీగా ఉన్నాయి. ఇంకా స్కానింగ్కి వెళ్దామని చెప్పేసి. ఈ బ్యాగ్ ఏంటంటే నా ఫైల్స్ అన్నీ ఉంటాయి. అంటే నా పీసీఓడికి సంబంధించిన ఫైల్స్, హవి ఫైల్స్, నాకు ఇప్పుడు స్కానింగ్స్వి అవి ఇవి రకరకాలు. మళ్ళీ అంగన్వాడీలో ఉంటుంది కదా మనకి, డెలివరీ అయినప్పుడు మనకు ప్రెగ్నెన్సీలో అంగన్వాడీ బుక్ ఉంటుంది కదా, అన్నీ ఇంక ఇందులోనే ఉంటాయి. ఇంకా అక్కడ ఇక్కడ పెట్టుకొని ఎత్తుక్కోవడం అలా ఏమి ఉండవు. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి నేను ఈ బ్యాగే క్యారీ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ బ్యాగ్ నా దగ్గరకు వచ్చి కూడా 2.5 years దాకా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వాడుకున్నా, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది మా మావయ్య నాకు కొనిపించారు. అక్కడ మనకి మార్కెట్ ఉంది కదా, విజయవాడ మార్కెట్లో, కాళేశ్వరం మార్కెట్లో, అక్కడ తీసుకున్నాం అనమాట. బ్యాగ్ కూడా బాగుంటుంది. కానీ ఇంకా అట్లాగే వాడుకుంటున్నా జాగ్రత్తగా. ఇంకా అవి చూసారు కదా, వాళ్ళ నాన్న వాష్రూమ్లో ఉన్నారని చెప్పి నాన్న రా ఆచ్ అని చెప్తున్నాడు. అసలు బయటికి వెళ్ళాలంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో పిల్లోడికైతే మాత్రము. బయటికి వెళ్ళాలి అనేది బాగా తెలుస్తుంది. అసలు అవి జుట్టు దువ్వించుకోవట్లేదు అబ్బా. అసలు ఎంత జుట్టు దువ్వమని దువ్వితే అలసి ఇట్లా పాడు చేస్తున్నాడు. అన్నకు బాగా చెప్పినా నాన్నగానే చూసారా ఎంత బాగా బాగా చెప్తున్నాడు. అవి చెప్పే బాయ్ నాకు భలే నచ్చింది. భలే జాలిగా ప్రేమగా బాయ్ అని భలే అంటాడు. అసలు భలే ముద్దుగా ఉంటుంది అది. సో అది ఇంకా వాళ్ళ నాన్న కష్టపడి జుట్టు దువ్వడం, అవి ఏమో పాడు చేయడం, నేను దువ్వడం, పాడు చేయడం. బయటికి వెళ్ళేటప్పుడు ఇంక ఇప్పుడు స్పెట్స్ పెట్టాలంట, గాగుల్స్ పెట్టాలంట పిల్లోడికి. గాగుల్స్ లేనిదే బయటికి రాడు. ఇప్పుడు అలాగో బైక్ కదా, సో గాలి అది దుమ్మది పడతా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా గాగుల్స్ బైక్ మీద ఎప్పుడు వెళ్ళినా సరే గాగుల్స్ పెట్టుకొని తీసుకెళ్తాము. అది అవి ఫ్రంట్ కూర్చుంటాడు, మధ్యలో కూడా కూర్చోడు, ఫ్రంటే కూర్చుంటాడు. సో కళ్ళల్లో దుమ్ము పడితే మళ్ళీ ఇబ్బంది కదా అని అట్లాగే పెడతాము. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి హ్యాట్ పెట్టలేదు, లేదంటే హ్యాట్ కూడా పెడతాము. ఇంకా కారు అమ్మారు కదా, అయ్యో అవి ఫీల్ అవుతున్నాడా అంటే అవి ఏం ఫీల్ అవ్వట్లేదు. అవి కారు ఎక్కడికి వెళ్ళింది నాన్న అంటే ఆర్చ్ అని చెప్తున్నాడు అనమాట. సో ఫైనల్గా స్కానింగ్ సెంటర్కి కరెక్ట్గా 6 o'clock కల్లా వెళ్ళాం. అప్పటికే మా ముందు ఒక 3 patients వరకు ఉన్నారు. ఇంకా అయితే వెయిట్ చేస్తుంటే అవి అయితే ఒక్కటే అల్లరి, అరుస్తూనే ఉన్నాడు అబ్బా. గొడవ చేస్తున్నాడు, రకరకాలుగా చేస్తున్నాడు. మా ఆయనకేమో ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అవి వల్ల. అసలు దిగట్లేదు, లేదంటే అటు ఇటు పరిగెత్తిస్తున్నాడు. పైగా నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడైతే ఫుల్ ఏడ్చాడు, బాగా ఏడ్చేశాడు అనమాట. అమ్మ 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 అని చెప్పి బాగా ఏడ్చాడు. ఫస్ట్ ఏంటంటే స్కానింగ్ అబ్డామిన్ మీద చేసేటప్పుడు మన హస్బెండ్ లేదా మనకు ఎవరైనా అటెండర్ వస్తారో వాళ్ళకైతే చూపిస్తారనమాట, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి. ఇక్కడ స్కానింగ్ కూడా చాలా డీటెయిల్డ్గా, స్లోగా, నిదానంగా చేస్తారు. 2000 అయితే తీసుకున్నారు. నాకు ఫుల్ అబ్డామిన్ స్కాన్ రాశారు డాక్టర్ వాళ్ళు. ఇంకా తర్వాత ఫైనల్గా ఒక 1 hour వెయిట్ చేసాము. మధ్యలో ఇంకా హవికి ఏమన్నా ఆకలేస్తుందని చెప్పి బయటకు వెళ్ళి కొంచెం ఫుడ్ అది తీసుకొని అయితే వచ్చాము. అది షార్ట్ తీసానులేండి. ఇంకా ఇడ్లీ దోశ అవి తినేసి ఇంకొచ్చేసాము. వచ్చేసరికి లోపల కింద బయట కూర్చున్నాం కదా, ఇప్పుడు లోపలికి అయితే వచ్చాము. ఇంకా పక్కనే అనమాట స్కానింగ్. లోపలికి వెళ్తే ఇంకా డాక్టర్ గారు అయితే బాగా చేస్తారు. ఇంకా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి ఇట్లా డబ్బులు పెట్టి ఇదంతా చేయించుకునేటప్పుడు వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మనతో మంచిగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఫైనల్గా స్కానింగ్ అయిపోయింది. ఇంకా నా మొహం చూసారు కదా ఎలా అయిపోయిందో. ఏమైందో చెప్పనా, అదేంటి నాకు పాలిప్ ఉందంట. పాలిప్ అంటే ఏంటంటే ఒక చిన్న పులిపిరి లేదంటే పింపుల్ అట్లాగా ఒకటైతే ఉంది నాకు యూట్రస్లో. స్టార్టింగ్లోనే ఉంది. దానికి హిస్ట్రోస్కోపీ చేసి ఉందా లేదా కనుక్కొని దానికి సర్జరీ చేసి రిమూవ్ అయితే చేయాలి అని చెప్పారు. అప్పటికి టైం వచ్చేసి 7:30 అట్లా అయ్యింది. సరే మనం హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడేసి ఇంటికి వచ్చేద్దాం మళ్ళీ ఇంకోసారి ఎందుకని చెప్పి వెంటనే హాస్పిటల్ కూడా వెళ్ళాము. వెళ్ళి డాక్టర్తో కూడా మాట్లాడాము. డాక్టర్తో మాట్లాడినాక డాక్టర్ ఏం చెప్పారంటే మళ్ళీ స్కానింగ్లో ఏమైందంటే ఇన్ఫెక్షన్ కూడా తగ్గలేదు,
ఇంకా అలాగే ఉంది అని చెప్పారు. పీసీఓడి తగ్గలేదు, పీసీఓడి కూడా అలాగే ఉందని చెప్పారు. అండ్ సి సెక్షన్ అనేది బాగా చేశారు, కానీ సి సెక్షన్ కుట్లు ఉంటాయి కదా, దానికి కిందన ఒక చిన్నదైతే ఆలాడుతూ ఉంది పులిపిరి టైప్లో. అది మనం హిస్ట్రోస్కోపీ చేయాలి. హిస్ట్రోస్కోపీకి చాలా కొంచెం ఒక కొన్ని 1000 రూపీస్, అదే 1000 అంటే 1000 కాదు, బాగానే అవుతున్నాయి అమౌంట్ కూడా. సో పీరియడ్స్ అన్నీ పూర్తిగా స్టాప్ అయిపోయిన తర్వాత అది ఒకరోజు హిస్ట్రోస్కోపీ చేసి అది ఉందా లేదా చూసుకొని అది రిమూవ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇదంతా ఇర్రెగ్యులర్గా ఇదంతా ఉంది కాబట్టి ఒక లూప్ అయితే వేయాలి అని చెప్పారు. అదేంటంటే హార్మోన్స్కి పనిచేస్తుంది, అలాగే ప్రెగ్నెన్సీ కూడా రాకుండా పనిచేస్తుంది. ఒక 1 year వరకు అయితే అది వేయాల్సి వస్తుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది తగ్గట్లేదు కాబట్టి హిస్ట్రోస్కోపీ అయితే చెయ్యాలి అని చెప్పారు. నా నెత్తిన ఒక బండరా వేసినట్టే ఉంది. పాపం అండి, నాకంటే కూడా మా ఆయన మీద చాలా జాలేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తోటి వేలకు వేలు హాస్పిటల్కి పెట్టడమే సరిపోతుంది. నా లైఫ్ అంతా మా ఆయన కష్టపడి సంపాదించేదంతా హాస్పిటల్స్కి పెట్టడమే సరిపోతుంది. నాకేమో ఈ టాబ్లెట్స్ మింగడము, ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, ఏదో ఒక ప్రాబ్లం చెప్పడము, అసలు ఏడుపు ఒక్కటే తక్కువ. కానీ ఏడిస్తే ఏం లాభం? ఏం లేదు కదా. ఏడ్చినా లాభం లేదు, ఏడవకపోయినా లాభం లేదు. కొంతమందికి దేవుడు ఎందుకు ఇలా రాస్తాడో, ఎందుకు ఇన్ని సమస్యలు నాకు రాశాడు. గర్భసంచిలో పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియం థిక్నెస్, ఇప్పుడు పాలిప్, ఇంకేముంటాయి, ఎన్ని ఉంటాయి అన్ని నాకేనా ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవుడా అని చాలా బాధేస్తుంది. అయితే సి సెక్షన్ అంతా బాగుంది, స్టిచ్చెస్ కూడా బాగా వేశారు. కాకపోతే అప్పుడు నా టిష్యూస్ అనేవి వీక్గా ఉన్నాయి, అంటే ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం వల్ల అవైతే రియాక్ట్ అయ్యి ఇదంతా జరుగుతుంది అని డాక్టర్ అయితే చెప్తున్నారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ అవ్వడం కోసం నాకు ఒక ప్రోబయోటిక్స్ అని ఏవో రాశారు, అవైతే వాడమని చెప్పారు. ఇంకా అసలు నాకు ఎంత కోపము, బాధ, అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంతే నా లైఫే ఇంత. ఇంక నేనైతే ఒకటే అడిగాను, డాక్టర్ ఇంకొక బేబీ కనిన తర్వాత ఆ బేబీతో పాటు గర్భసంచి తీసి పక్కన పడేస్తే ఒక పోయిద్దేమో, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా డాక్టర్, నాకు అసలు వద్దు అని చెప్పంటే డాక్టర్ అయితే ఒకటే అన్నారు, అమ్మ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40 years వచ్చేంత వరకు యూట్రస్ అనేది రిమూవ్ చేయడానికి వేలే లేదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే తప్పించి యూట్రస్ తీయకూడదు. మేము ప్రొఫెషనల్ డాక్టర్స్, అసలు ఆ హోప్ తీసేయండి, తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది, మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి అని చెప్పారు. ఏంటోనండి జీవితం. నాకంటే కూడా నాకు మా ఆయన చూస్తేనే చాలా బాధేస్తుంది. ఎందుకు వై సో మెనీ ప్రాబ్లమ్స్ ఓన్లీ టు మీ, ఐ డోంట్ నో. ఏమో ఇంకా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడాను, ఎట్లా మాట్లాడాను, ఏం మాట్లాడానో కూడా తెలియదు ఈ వీడియోకి. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే రావాలి, ఇంకా నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, నాకు అసలు ఓపిక లేదు, ఇవన్నీ విని చాలా విసుగ్గా ఉంది. అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. పైగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంటికి 9 o'clock అయిపోవడం, మళ్ళీ హవికి ఫుడ్ పెట్టుకొని మళ్ళీ నెబులైజేషన్ పెట్టి, అబ్బా హవికి కూడా ఇప్పుడు బాగానే ఉంది, నెబులైజేషన్ కూడా అయిపోయింది ఈ రోజుతోటి. నెబులైజేషన్ పెట్టుకొని సిరప్లు వేసుకొని హవి పడుకునేసరికి 11 o'clock అయిపోయింది. ఇంకా హవిని పడుకోబెట్టి నేను పడుకునేసరికి 11:30. ఇంకా అసలు నిద్ర లేదు. ఇంక షింకులు అంట్లు ఎక్కడే వదిలేశాను. ఇంక మా వారికి పాపం మీటింగ్స్ అలాగే ఉండిపోయినాయి. మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత 11 o'clock అట్లాగా అన్నం తిన్నారు. మేము తినేసాం 9 o'clock కల్లా. ఇల్లంతా చిందరవందర చేశాడు హవి. అస్సలు ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేదు, కానీ తప్పదు, ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా సిరప్స్ కూడా వేయాలి, ఇది పెద్ద టాస్క్. బాగా ఏడ్చేస్తాడు. సిరప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే వేస్తాను, ఇట్లా నానా అని చెప్పి, కానీ అర్థం చేసుకోవట్లేదు. నాకు కామెంట్స్ వచ్చినాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు వాళ్ళు తాగుతారని చెప్పి. నెబులైజేషన్ ఎందుకు మీరు డైరెక్ట్గా ఎట్లా పెడుతున్నారు, మాస్క్ వేసి పెట్టచ్చు కదా అని. మాస్క్ తోటి అస్సలు ఉంచుకోడు, అసలు అదే పెట్టించుకోవట్లేదు, మాస్క్ తోటి అసలు ఉంచుకోడు. చాలాసార్లు ట్రై చేసాము, అవ్వట్లేదని మేము అట్లా పెడుతున్నాము. సో అది అవి అయితే బాగానే రికవరీ అయిపోయాడు. నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ నాకు ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటా దేవుడా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇంకా పాజిటివ్ థింగ్ ఏంటంటే నాకు ఒక బేబీ అయినా ఉంది, అంతే. ఇంకా దానికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంతే ఇంకా. సో ఇదండి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం ఈ మంత్లోనే నాకు సర్జరీ కూడా ఉంటుంది. సో సర్జరీకి కూడా బాగానే అవుతున్నాయి. ఇంకా ఏంటోలే, ఒక బాధ కాదు, పద్దాక బాధలే చెప్పుకున్నాం, మీకు కూడా విసుకొచ్చిద్ది. ఇంకా మ్యాక్సిమం ఇంక ఈ బాధల గురించి చెప్పడం మానేస్తాను. నా డైలీ లైఫ్ వ్లాగ్స్ షేర్ చేసుకుంటాను. సో నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, నా వీడియోస్కి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, నన్ను మీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మీ ముందుంటా.